హైదరాబాద్లో కాలుష్యం గణనీయంగా తగ్గింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం సొంతూరులకు వెళ్లారు. చాలా మంది సొంత వాహనాల్లోనే పల్లెలకు వెళ్లారు. సంక్రాంతి పండుగకు దాదాపు 80% మంది సిటీ విడిచి సొంత గ్రామాలకు వెళ్లారు. అందులో ఎక్కువగా ఏపీ వాసులున్నారు. సగానికి పైగా పొల్యూషన్ తగ్గింది. వాహనాల రద్దీ తగ్గడంతో పాటు గాలి నాణ్యత పెరిగింది. హైదరాబాద్ సిటీ వాసులు సంక్రాంతి పండుగకు పల్లెబాట పట్టడంతో వాహనాల రద్దీ తగ్గింది. దీంతో గాలి నాణ్యత పెరిగింది. మరోవైపు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సిగ్నల్స్ దగ్గర వాహనాల వెయిటింగ్ తగ్గిపోవడంతో పొగ నుంచి వచ్చే ధూళికణాలు కూడా తగ్గిపోయి ఎయిర్ క్వాలిటీ పెరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీపై వివరాలు వెల్లడించింది. జనవరి 13న సనత్ నగర్, సోమాజిగూడ, ఇక్రీశాట్, పాస మైలారం వంటి ప్రాంతాల్లో 150 నుంచి 198 పాయింట్ల ఎయిర్ క్వాలిటీ రికార్డ్ అయింది. జనవరి 14న సనత్ నగర్ 73, సోమాజిగూడలో 75, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 94, రామచంద్రపురంలో 86, ఈసీఐఎల్లో 88 పాయింట్లు నమోదైంది. మరో 3-4 రోజుల వరకు ఇలానే కాస్త నార్మల్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఇప్పుడు సంక్రాంతి సెలవుల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో రద్దీ తగ్గడంతో వాయు కాలుష్యం కూడా చాలా వరకు తగ్గింది. అంటే పీల్చుకునే స్థాయికి, అంటే కాలుష్యం లేని స్థాయికి చాలా ప్రాంతాల్లో గాలి చేరింది. పార్టికులేట్ మ్యాటర్ అంటే దుమ్ము, ధూళి కణాలు కూడా చాలా ప్లేసెస్లో తగ్గాయి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి వాయు కాలుష్యం కూడా తగ్గినట్టే. ఎందుకంటే జామ్ అయినప్పుడు ఇంజిన్ నడుస్తూ ఉంటుంది, ఇంధనం మండుతూ ఉంటుంది, వాహనం ముందుకు పోదు. ఇంజన్ నడుస్తూ ఇంధనం మండుతూ వాహనం ముందుకు పోనప్పుడు మనకి గాలిలో ఈ కలుషితాలన్నీ ఎక్కువ చేరుతాయి. గాలిలో 2 రకాల ధూళి కణాలు ఉంటాయి. అవి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రం ఎప్పుడు ఉండేలానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పొల్యూషన్ అధికంగా నమోదైనట్లు తెలిపారు పీసీబీ అధికారులు. నాన్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో మాత్రం నార్మల్ స్టేజ్ లోనే ఉందన్నారు. సిటీలో వాహనాలు సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు వెయిట్ చేయడంతో గాలిలో ధూళికణాలు పెరుగుతున్నాయన్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కొన్ని రకాల ధూళి కణాలు ఊపిరితిత్తుల దాకా వెళ్ళవు. ముక్కే దాన్ని ఆపేస్తుంది. ముక్కులో ఉండే వెంట్రుకలు దాన్ని ఆపేస్తాయి. దాన్ని PM10 అంటారు. PM 2.5 అంటే లోపలికి ఊపిరితిత్తుల దాకా కూడా వెళ్తాయి. ఇంకా తక్కువ PM1 అట్లాంటివి ఇంకా మనకి బ్లడ్లో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ధూళి కణాలు కూడా వాహనాలు రాకపోకలు తగ్గాయి కాబట్టి అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ హైదరాబాద్లో మనకి 70, 64, కొన్ని చోట్ల 54 కూడా ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 54 అంటే చాలా మంచి స్థితి. హాయిగా మనం ఎలాంటి తుమ్ములు, దగ్గులు లేకుండా, ఊపిరితిత్తుల వ్యాధులు లేకుండా అక్కడ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మిగతా ప్రదేశాల్లో మనం దుమ్ము, ధూళికి ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఊపిరితిత్తుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిటీ వాసులు అంతా పండుగకు సొంతూళ్లకు వెళ్లడంతోనే కాలుష్యం తగ్గినట్లు చెప్తున్నారు పీసీబీ అధికారులు. దాదాపు ఇంకా 3-4 రోజుల వరకు పొల్యూషన్ కంట్రోల్లోనే ఉంటుందన్నారు.